వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవతాస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో నేనైతే షాపింగ్కి వెళ్ళబోతున్నాను. అంతేకాకుండా ట్రైపాడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. చాలా కష్టమైపోతుంది. ఇంకెప్పటి వరకు వెయిట్ చేయడం కన్నా ఇప్పుడే తీసుకుందాము అని చెప్పి ప్లాన్ చేశాను అనమాట. ఈరోజు సాటర్డే, మా హస్బెండ్కి ఆఫ్ డే కాబట్టి అంటే ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు 2 o'clock అలాగా. అంటే రారు, నేనే అక్కడికి వెళ్ళాలి. ఎందుకంటే సిటీలోనే అన్నీ దొరుకుతాయి కాబట్టి అన్ని షాపింగ్ మాల్స్ అన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి అక్కడికి నేను వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇద్దరం షాపింగ్కి వెళ్తాము. అవన్నీ ఈరోజు వీడియోలో షూట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికన్నా ముందు మార్నింగ్ లేచిన తర్వాత మాకు వైఫై ప్రాబ్లం వచ్చింది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తాను చూడండి. చిన్న ఇష్యూ వస్తే దాన్ని క్లియర్ చేయడానికి 2 hours పట్టింది మాట. అంటే నేను చేయలేదు అనుకోండి, జియో వాళ్ళు వచ్చి చేశారు. ఇంకా అంతేకాదు, నేను ఇంట్లో చిన్న క్లాత్స్ అవన్నీ ఉన్నాయి, అవన్నీ వాష్ చేసి నేను హెయిర్ వాష్ అది చేసుకునేటప్పటికి టైం అయితే 12 అలా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా నేను అంటే ఇంకా టైం ఉంది కాబట్టి మా హస్బెండ్ తన ఆఫీస్ నుంచి బయలుదేరడానికి, నేను ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి టైం ఉంది కాబట్టి ఈలోపు నేను షార్ట్స్లో పెట్టాను ఒక డ్రెస్. దానికోసం ఫుల్ డీటెయిల్స్ అన్ని నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. అది నేను స్టిచ్చింగ్ చేయించుకున్నాను అనమాట. అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ట్రైపాడ్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. మొబైల్ అయితే వంకరలో ఎలాగోలా పెట్టాను. నెక్స్ట్ ఏంటంటే ఇది గొరిల్లా ట్రైపాడ్ అంటారు కదా దీనికి ఇక్కడ క్లిప్ లాంటిది ఒకటి వస్తుంది, అది పోయింది. ఇది కూడా తీసుకుని వెళ్ళాలి. ఇప్పుడు నేను వెళ్తున్న ప్లేస్ ఏంటంటే జుడియోకి ఒకటి వెళ్ళాలి. నెక్స్ట్ ఏమో అక్కడ నుంచి డాబా గార్డెన్స్ వెళ్దాం అనుకుంటున్నాను. డాబా గార్డెన్స్లో ఏంటంటే అక్కడ ఫుల్ మొబైల్ యాక్సెసరీస్ అన్నీ దొరుకుతాయి. అక్కడ ఇప్పుడు మధ్యన మంచిగా రింగ్ లైట్స్, నెక్స్ట్ అంతేకాకుండా ట్రైపాడ్స్ మంచివన్నీ దొరుకుతున్నాయి. ఇంకా ఆన్లైన్లో అంటే లేట్ అయిపోద్ది, 1 week టైం పట్టేస్తుంది. అందుకోసం అని చెప్పి ఇప్పుడు వీడియోస్ కొంచెం ఎక్కువ చేస్తున్నాను కదా, టైం కుదురుతుంది అని చెప్పి ఇప్పుడే ట్రైపాడ్ తీసుకుందాం అనుకుంటున్నాను. ముందైతే ఇంకొకటి శారీ కోసం చెప్దాం అనుకుంటున్నాను కదా. నేను ఇక్కడ షార్ట్ వీడియో ఒకటి పెడతాను చూడండి. ఈ పక్కనే ఆ షార్ట్ వీడియో ఏంటంటే మంచిగా రెస్పాన్స్ వచ్చింది. నేను ఇప్పుడు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. అంటే శారీ ఏంటంటే 200 అని అనుకుంటారు. శారీ ఇదిగోండి, ఇదే. నేను 2 sarees తీసుకున్నాను. ఇది పింక్ ఒకటి, నెక్స్ట్ ఈ బ్లూ టైప్లోని, అంటే సీ గ్రీన్ అని చెప్పలేం, బ్లూ అని చెప్పలేము. అది ఇక్కడ మీకు ప్రైస్ క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. 999కి 5 pieces, అంటే 1000కి 5 pieces, అంటే ఒక్కొక్కటి 200 పడింది కదా. నేను ఈ 2 sarees తీసుకున్నాను. అంటే ఈ సారీ ప్రైస్ చెప్పాను, క్వాలిటీ కూడా చాలా బాగుంది. దీంట్లో లైనింగ్ నాకు అరౌండ్ 150 అలా పడింది. మీటర్ 40 rupees ఎంతో. నేను 3 meters తీసుకున్నాను. 2.5 అయితే కిందన ఫ్రాక్కి సరిపోద్ది. ఇంకా బాడీ పార్ట్కి వచ్చేసరికి 1 meter 80 centimeters వాళ్ళు వేస్తారు. నేను హ్యాండ్స్కి సపరేట్గా లైనింగ్ ఏం వేయించుకోలేదు. నేను ఇలా ఫుల్ హ్యాండ్స్లోనే చుడీ ఫుల్ హ్యాండ్స్ కూడా ఉంటాయి. నేను చుడీ పెట్టించుకోలేదు, నార్మల్ ఫుల్ హ్యాండ్స్, అది కూడా ఫుల్గా పెట్టించుకోలేదు, ఎక్కడ వరకే పెట్టించుకున్నాను. ఇది డ్రెస్ అయితే. డ్రెస్ స్టిచ్చింగ్ కాస్ట్ సపరేట్గా ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది. ఒక దగ్గర 1000 ఉంది, ఒక దగ్గర 800 ఉంది, ఒక దగ్గర 600 ఉంది. అలాగా మీ ఏరియా బట్టి స్టిచ్చింగ్ కాస్ట్ మీరు వేసుకోండి. నా స్టిచ్చింగ్ కాస్ట్ అయితే వేరేగా ఉంది. అది మీకు అంతా బాగానే వచ్చింది. ఈ ఫ్రాక్ మాత్రం చూసారు కదా మీరు, ఫుల్ గేర్ వచ్చింది, చాలా బాగా స్టిచ్చింగ్ చేశారు. ఇది ఫ్రాక్ అయితే. ఇంకొకటి నేను లాస్ట్ టైము చెప్పాను SVLకి వెళ్ళానని చెప్పి, SVLకి వెళ్ళి ఇలా ప్లెయిన్ శారీ తీసుకున్నాను అనమాట. ఇది కూడా నేను ఉంటే పక్కన చిన్న వీడియో క్లిప్ యాడ్ చేస్తాను చూడండి. అక్కడ నేను ఈ ప్లెయిన్ శారీ తీసుకొని ఈ లేస్ అయితే వేసుకున్నాను. ఈ లేస్ 150 అలా పడింది ప్రైస్. ఇవి వేసుకున్నది కూడా పక్కన చూపించాను కదా చూడండి. ఇది శారీ అయితే. ఇది శారీ వేసుకున్నప్పుడు మీకు డీటెయిల్గా చూపిస్తాను. ఈ లేస్ వేసిన తర్వాత చాలా అందం వచ్చింది శారీకి, ఎందుకంటే చాలా బాగుంది. చూసారు కదా, ఇది లైట్ గ్రీన్, ఇది డార్క్ గ్రీన్, గోల్డ్. దీని మీద గోల్డ్ బ్లౌజ్, బ్లాక్ బ్లౌజ్, ఈ గ్రీన్ బ్లౌజ్ ఏది వేసుకున్నా చాలా బాగుంటుంది. నెక్స్ట్ చెప్పాను కదా, ఇప్పుడు వీడియో తీస్తున్నప్పుడు కూడా ట్రైపాడ్ లేదు, చాలా కష్టమైంది. ఇక్కడ ఎన్ని పెట్టానో చూపిస్తాను మీకు. ఫస్ట్ ఇది పెట్టాను, అవ్వలేదు. ఈ బాటిల్ తిరగేసి పెట్టాను, స్ప్రే బాటిల్. నెక్స్ట్ ఈ బాక్స్ పెట్టి ఈ బాక్స్ మీద మొబైల్ పెట్టనమాట. ఎంత కష్టపడాల్సి వస్తుంది వీడియో తీయటానికి, ట్రైపాడ్ లేకపోవడం వల్ల. ఇప్పుడైతే ఖచ్చితంగా వెళ్ళి ట్రైపాడ్ తీసుకుంటాను. దాని ప్రైస్, నెక్స్ట్ వైర్లెస్ మైక్ కూడా ఎంత ఉంది ఏంటి ప్రైస్ కనుక్కుంటాను. అవి అయితే ఇప్పుడు తీసుకొని, ఎందుకంటే ఫుల్ షాపింగ్స్ అయ్యాయి మాకు. తర్వాత ఇంకొక టాప్ తీసుకోవాలి కదా, ఇంకా చిన్న షాపింగ్స్ ఉన్నాయి. అవన్నీ నేను నెక్స్ట్ ఎప్పుడైనా చెప్తాను. ఇప్పుడైతే బయలుదేరే ముందు ఇప్పుడు నార్మల్ డ్రెస్తో ఉన్నాను. ఇంకా నేను రెడీ అవ్వలేదు, జస్ట్ ఒక డ్రెస్ వేసుకొని రీల్ అయితే చేశాను. ఇది నేను స్ట్రీట్ షాపింగ్లో మా మదర్తో పాటు వెళ్ళాను కదా, లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను. ఆ వీడియోలోని తీసుకున్న డ్రెస్ ఇది అరౌండ్ 300 అలా పడింది. నేను మీకు ఫుల్ డ్రెస్ చూపిస్తాను. స్క్రీన్ అంటే ఫోన్ రిటర్న్
చూసారా నా ట్రైపాడ్ నా మొబైల్ కేసుకి కట్ అయిపోయింది. ఇది డ్రెస్ ఎలా ఉంది అన్నది చెప్పండి. 300. మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే మనకి గోపాలపట్నంలో లక్కీ పక్కన ఫుట్ మీద పెడుతూ ఉంటారు కదా, అక్కడ ఇంకా బెల్ట్ వచ్చింది. ఆ బెల్ట్ అయితే పెట్టుకోలేదు. డ్రెస్ ఎలా ఉంది, బాగుందా? ఈ డ్రెస్తోనైతే నేను వెళ్ళట్లేదు, నేను రీల్స్ చేశానమాట. ఇక్కడ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఐడి ఉంటుంది, చెక్ చేయండి. అందులో నేను రీల్ పోస్ట్ చేశాను. ఆ రీల్ కోసం అని చెప్పి డ్రెస్ వేసుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా బీచ్కి వెళ్ళేటప్పుడు అది బాగుంటుంది కదా, అప్పుడు వేసుకుంటాను. ఇది డ్రెస్ అయితే నెక్ కొంచెం బ్రాడ్ అనిపించింది అంతే, ఇంకేం లేదు. దీనికి మైనస్ ఏం లేవు. బాగుందా లేదా అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే చెప్పాను కదా షాపింగ్కి వెళ్ళాలని చెప్పి. అసలు ఈ ట్రైపాడ్తో ఎలా పట్టుకుంటున్నానో తెలీదు, నాకే చిరాకుగా ఉంటుంది. ఇక నేను ఫ్రెష్ అంటే ఇంకో డ్రెస్ చేంజ్ చేసుకొని అప్పుడు మళ్ళీ మీట్ అవుతాను. బాయ్ బాయ్. జీన్ మీదకి టాప్ తీసుకుందామని వెళ్తున్నాను. జీన్ మీదకనే అంటే జీన్ ప్యాంట్స్ మీదకి. ఈ జీన్ వేసుకున్నాను కాబట్టి ఈ టాప్ వేసుకున్నాను. కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా, మరీ షార్ట్ అనుకోండి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, లాంగ్ వెళ్ళేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది. షాపింగ్ ఏంటంటే ఈజీగా ఇది తీసి ట్రైల్ వేయడానికి అవుతుంది కాబట్టి ఇది వేసుకున్నాను. కుర్తీ ప్రైస్ నేను మెన్షన్ చేయలేదు. దీని ప్రైస్ నేను 260 రూపీస్కి తీసుకున్నాను. ఇదేంటంటే ఫ్లిప్కార్ట్లోని అలా మనకి కాస్ట్ అన్నది చేంజ్ అవుతూ ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళి చెక్ చేయండి. లింక్ని అయితే నేను కామెంట్ సెక్షన్లో పెడతాను, ఒకసారి చూసేయండి. ఇక్కడ నేను రెడీ అయిపోయిన తర్వాత కంచరపాలెంకి బస్సు అయితే ఎక్కాను. చెప్పాను కదా, అక్కడ నుంచి మా హస్బెండ్ వస్తారు కాబట్టి నేను మళ్ళీ 2 బళ్ళు అయిపోతాయి, అందుకోసం అని చెప్పి నేను బస్సు ఎక్కిపోయి అక్కడ మా హస్బెండ్ని మీట్ అయ్యాను. అదంతా మీరు చూసేయండి. మా వారు నా కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడు అక్కడికి వెళ్దాం. ఏంటంటున్నా? కొబ్బరి పండువా? వద్దు వద్దు వద్దు. మా హస్బెండ్వి నావి ప్లాన్స్ ఎలా ఉంటాయో మాకే తెలీదు వెళ్ళినంత వరకు. వెళ్ళిన తర్వాత మాకు దగ్గరలో ఏది ఉందో అక్కడికి ముందు వెళ్ళిపోవడానికి ట్రై చేస్తాం అన్నమాట. అంటే పని ఎలా ఉంటుంది, అక్కడ లొకేషన్లోనే ఉందా లేకపోతే కంచరపాలెంలో ఉంటే అక్కడ ఏమన్నా తీసుకొని మళ్ళీ సిటీకి వెళ్తాం అన్నమాట. అలాగా మేమైతే ఇప్పుడు జుడియోకి వచ్చేసాము. మనకి ఫెస్టివల్ సీజన్ టైంలోని జుడియోలో మంచి ఆఫర్స్ పెడతారు. మేము లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము. కాకపోతే నాకు ఎందుకో ఎక్కువ కుర్తీస్ అంత పర్ఫెక్ట్గా అనిపించలేదు, అందుకే నేను తీసుకోలేదు. ఒకటి నేను చెప్పాను కదా, నేను టాప్ ఒకటి తీసుకోవాలి అనుకుంటున్నాను కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా బ్లాక్ ఒకటి నేను చూపిస్తాను, ఇక్కడ గ్రీన్ కలర్లో నేను చూపిస్తున్నాను కదా, ఈ టైప్ మోడల్స్లో ఏమన్నా తీసుకుందామని చెప్పి ప్లాన్ చేశాను అనమాట. కాకపోతే దాని ప్రైజెస్ ఒకటి 700 అలా ఉన్నాయి. నేను అనుకున్నది ఏంటంటే 400, 399. మీకు ఎలా అంటే 399 లేకపోతే 299, ఆ ప్రైస్ కన్నా ఇంకా ఎక్కువ ఉంటే తీసుకోకూడదు అనుకున్నాను అనమాట. ఇది కూడా చూశాను, దీని ప్రైజెస్ అలాగే ఉన్నాయి సేమ్. ఈ మోడల్స్ అన్నీ ఒకేలా ఉన్నాయి ప్రైజెస్, కానీ ఏం రష్గా ఉంది తెలుసా. అప్పటికి మేము కొన్ని తీసుకున్నాము లిప్స్టిక్ అదిను, వాటికి బిల్ వేయించడం కోసం. లాస్ట్ టైం కూడా అలాగే చేసాము. పక్కన అంటే బిల్లింగ్ సెక్షన్ పక్కన ఎవరొకరు ఉంటారు కదా, వాళ్ళకి ఇచ్చేసి మనీ ఇచ్చేసి కొంచెం మీ బిల్లో వేయించండి లేకపోతే బిల్ వేయించండి అని చెప్తామాట. అలాగే ఎందుకంటే మాకు ఈ పని ఒక్కదాని మీదే వెళ్ళం, సిటీ వెళ్తే ఇంకా చాలా పనులు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి అంటే లేట్ అయిపోతుంది. చాలా మోడల్స్, చాలా ఆఫర్స్ అన్నీ నడుస్తున్నాయి. కానీ పిల్లల సెక్షన్స్ ఉంటాయి కదా, కిడ్స్ వేర్, అక్కడైతే చాలా బాగున్నాయి. ఇవన్నీ నార్మల్ ప్రైజే, మనకి 150, 100 రూపీస్. ఇవన్నీ నార్మల్గా ఉన్నా మనం ఇవి డైలీ యూస్కే బాగుంటాయి, ఒక 3-4 టైమ్స్ యూస్ చేయడానికి. అంతకు మించి నాకు అంత ఎక్కువ ఏం అనిపించలేదు. నెక్స్ట్ ఏంటంటే జీను అలాంటివి తీసుకోవచ్చు. ఏంటంటే బనియన్ క్లాత్ వేరు, జీన్ మెటీరియల్ అవన్నీ దళసగా ఉన్న మెటీరియల్స్ వేరు కాబట్టి. చిన్నపిల్లలకి వచ్చేసరికి మనకి చిన్న చిన్న ఫ్రాక్స్ అవన్నీ ఉంటాయి కదా, అవైతే చాలా బాగున్నాయి. ఇంకా ఇక్కడైతే చాలా రష్గా ఉంది. నేను మాదైతే షాపింగ్ అంతా అయిపోయింది, బాగానే వాళ్ళు బిల్ చేసి ఇచ్చేసారని చెప్పి మేము అనుకుంటున్నాం అన్నమాట. ఇంకా మా షాపింగ్ అంతా అయిపోయాక నేను లాస్ట్లో ఏం తీసుకున్నాను అన్నది లాస్ట్లో చూపిస్తాను. మీకు ముందు చెప్పాను కదా, ఫస్ట్ నాకైతే జీన్ మీదకి ఒక టాపు, నెక్స్ట్ ట్రైపాడ్ ఒకటి మెయిన్ అదే తీసుకోవాలి
తీసుకోవాలి అని చెప్పి దానికోసం అయితే మేము జుడియో దగ్గర నుంచి డైరెక్ట్గా డాబా గార్డెన్స్ బయలుదేరిపాము. డాబా గార్డెన్స్లో ఏంటంటే మనకి యాక్సరీస్ అన్ని మొబైల్ కేసెస్ దగ్గర నుంచి ప్రతి పిన్ వరకు అన్నీ డాబా గార్డెన్స్లోనే బాగా అన్నీ దొరుకుతాయి అన్నమాట. ఇంకా అక్కడికి వెళ్ళాలి. ఇక్కడ పక్కనే షాప్స్ ఉంటాయి కాబట్టి ఇంకా అక్కడ నచ్చిపోతే ఇంకో పక్కకి వెళ్ళొచ్చు. అలాగా ఇక్కడ మహాదేవ్ అని చెప్పి చాలా వాటికి మహాదేవ్ అనే ఉంటాయి. ఈ మహాదేవ్ మొబైల్ యాక్సరీస్కి అయితే కిందకి వెళ్ళాం మేము. ఇక్కడ అన్ని చూసారు కదా మీరు, రింగ్ లైట్స్ చాలా ఉన్నాయి. మనకి రింగ్ లైట్స్లోనే కలర్స్ వచ్చేవి, నార్మల్వి, చాలా మోడల్స్ ఉన్నాయి. నాకు ఎందుకో డీజీటెక్కే బెటర్ ఏమో అనిపిస్తుంది. ఇక్కడ డీజీటెక్ అయితే లేవు, కానీ ట్రైపాడ్ అయితే డీజీటెక్ బ్రాండ్ అయితే ఉంది. చూడాలి. రింగ్ లైట్ కోసం కాదు కదా నేను వెళ్ళింది, ఉత్తి ట్రైపాడ్ కోసం కాబట్టి ట్రైపాడ్ ఒకటే చూద్దామని అనుకున్నాను. నెక్స్ట్ ఇది ఒకటి కుదిరిన తర్వాత వైర్లెస్ మైక్ కూడా తీసుకుందాంలే, అంటే తీసుకోవడం అంటే చూద్దామా ఎంత ప్రైస్ పడుతుందో ఏంటో అనుకున్నాను. కానీ ఇదే కరెక్ట్గా సెట్ అవ్వలేదు. ముందైతే ట్రైపాడ్ చూసేయండి. ట్రైపాడ్ ఏంటంటే ఇది బాగుంది. నెక్స్ట్ చూపించింది కూడా బాగానే ఉంది. కాకపోతే ఇది నాకు బాగా నచ్చింది, ఎందుకంటే లైట్ వెయిట్ వచ్చింది. మనకి ఇది ఐరన్ బాడీ కాకుండా సిల్వర్ టైప్లో వస్తుంది కదా, కాపర్ ఏదో అంటారు, నాకు అది సరిగ్గా ఐడియా లేదు మెటీరియల్ అయితే. ఇది థిక్నెస్ కానీ లేకపోతే ఫిట్టింగ్ అంటే మనకి ఏదైనా గాలి వచ్చినా పడిపోకుండా కెమెరాకి పెట్టుకోవచ్చు, మొబైల్కి పెట్టుకోవచ్చు. నా దగ్గర కెమెరా లేదనుకోండి మొబైల్కి, కానీ స్ట్రాంగ్గా ఉంది, చాలా బాగుంది. లాస్ట్ టైం నేను యూస్ చేస్తాను ట్రైపాడ్ ఒకటి, అది నేను రీల్స్ కోసం అని చెప్పి తీసుకున్నాను అనమాట. రీల్స్ కోసం కాదు, అప్పుడు టిక్ టాక్ కోసం తీసుకున్నాను. కాబట్టి అది పోయింది, పడిపోవడం వల్ల ఇరిగిపోయింది. కానీ ఇది అంత బేగా విరిగిపోయినంతలాగా లేదు. నేను అది తీసుకున్నది 500కో 300కో తీసుకున్నాను. అది ఫ్లిప్కార్ట్లోనే ఆర్డర్ చేశాను. నెక్స్ట్ నేను డైరెక్ట్గా ఒకసారి చూద్దాము, చూసిన తర్వాత మనకి ఇక్కడ ఏమన్నా బ్రాండ్ ఆన్లైన్లో అది కంపేర్ చేసుకొని తీసుకుంటాం మేము ఏదైనా అని చెప్పేసి చెక్ చేసుకున్నాను అనమాట. అంటే చూసాము ముందైతే. ఇది నార్మల్గా మనకి ఎలా ఉందంటే కింద ఒకటే స్టాండ్ లెగ్స్ ఒకటే పెట్టుంది, ఇదంతా పెద్దది స్టిక్ వచ్చింది. దీనికి ఏంటంటే అలా కాదు, 3 లెగ్స్ సపరేట్గా ఉన్నాయి. నేను ఇక్కడ ఇదే చెక్ చేస్తున్నాను, బేగా ఊగుతుందా, ఒకవేళ పెద్ద గాలి వచ్చినా ఊగుతుందా, గాలి ఏదో వస్తుందని కాదు, ఏదైనా సడన్గా పడిపోతుందా అంటే నాకు ఎందుకో ఈ మెటల్ బాడీ ఉంది కదా ఇదే నచ్చింది. మనకి ఏంటంటే తీసి పక్కన పెట్టుకోవడానికి కూడా ఇక్కడ హ్యాండిల్ ఇచ్చాడు. నెక్స్ట్ అవన్నీ ప్రతి మెటీరియల్ కూడా స్ట్రాంగ్గానే ఉంది. కానీ దాని ప్రైస్ 2800 చెప్పారు మాకు. మేము అప్పటికి 2800ని ఫస్ట్ మేము 14కి అడిగాము, 14కి 15కి అడిగాము. ఇంకా 16 కూడా వెళ్దామేమో అనుకున్నాం, కానీ ఇంకా 15 కన్నా ఎక్కువ పెంచాలనిపించట్లేదు. ఆన్లైన్లో ఏంటంటే సేమ్ ఇలాంటిదే, కానీ ఇది ఈ బ్రాండ్ కాదు, ఈ బ్రాండ్ కాకుండా నార్మల్ది ఉంది. ఇదేమొచ్చి 6 ఫ్లెక్స్ ఏదో దీనిది బ్రాండ్ నేను మర్చిపోయాను. ఇలాంటిది కాకుండా వేరే బ్రాండ్ ఉంది, కానీ అది ఎలా వస్తుంది అన్నది మనం ఇంకా టచ్ చేసి చూడలేదు కదా. ఇలా చేతి హ్యాండిల్ ఉంది కదా, ఆ హ్యాండిల్ లేదు, నార్మల్గా ఉంది. నాకు ఎందుకో ఇది బాగా అనిపించింది. మేమైతే లాస్ట్ ఇంకా 1500కి అడిగాము, అంతకన్నా ఎక్కువ నాకు పెట్టాలనిపించలేదు. కానీ 1500కి అయితే వాళ్ళు రాదన్నారు. ఇంకా తీసుకోలేదు ఇది. నెక్స్ట్ ఎప్పుడైనా ట్రై చేద్దాంలే అని చెప్పేసి వచ్చేసాం అన్నమాట. హలో, నైట్ వచ్చినప్పటికి 10:30 అలా అయ్యింది. మేము అప్పటికి బయటను కూడా ఏం తినలేదు, డిన్నర్ ఏం చేయలేదు. కాబట్టి టిఫిన్ వేసుకొని దాని తర్వాత వీడియో చేద్దాం అనుకున్నాను. ఈలోపు టిఫిన్ చేసి అన్నీ చేసినప్పటికి 11:30 అలా అయిపోయింది. ఇంకా ఆ టైంలో వీడియో చేయడానికి అస్సలు కుదరలేదు. ఇప్పుడైతే నేను జుడియోలోని నెక్స్ట్ ఇంకా అక్కడ నుంచి చిన్న షాపింగ్స్కి వెళ్ళాము. అవంతా నేను ఆ మిగతా వీడియో నేనేం తీయలేదు. ట్రైపాడ్ కూడా తీసుకోలేదు. వాటి డీటెయిల్స్ అన్నీ మీకు ముందు చెప్పాను కదా. ఇప్పుడైతే నేను తీసుకున్న ఐటమ్స్ కొన్ని ఉన్నాయి, అవి చూపిద్దాం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం. అక్కడ కాదు, ఆ షాప్లో కాకుండా ఇది మొబైల్ హోల్డర్, ఇది వేరే షాప్లో తీసుకున్నాం. అక్కడైతే 80 రూపీస్ చెప్పారు. అక్కడ ఎందుకులే అని చెప్పేసి 80 కన్నా తగ్గించట్లేదు, 100 చెప్పి 80 అన్నారు. వేరే షాప్లోనైతే సేమే, ఇక్కడ స్క్రూ ఉంది. ఇదైతే 50కి తీసుకున్నాను నేను వేరే షాప్లోని. నెక్స్ట్ జుడియోలోని ఒక లిప్స్టిక్ తీసుకున్నాను, మళ్ళీ సేమ్. ఎందుకంటే ఇది బాగా నచ్చింది నాకు. ఇది మ్యాట్ వచ్చింది కాబట్టి పెట్టుకోగానే మ్యాట్ అంటే పూర్తిగా డ్రై అయిపోతుంది, చాలా బాగుంది లిప్స్కి అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్, 50 రూపీస్ ఎంతో. తర్వాత ఇది కోన్ బాక్స్, బాంసూరి కోన్ బాక్స్. ఇప్పుడు ఎలాగో ఫెస్టివల్స్ ఉన్నాయి కదా, మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తాను, మా సిస్టర్ వస్తుంది, పిల్లలు వస్తారు అని చెప్పేసి కోన్ బాక్స్ ఒకటి తీసుకున్నాను, పెట్టుకుందాం అందరూ అని చెప్పేసి. ఇంకా జుడియోలోని విదురుకైతే ఫ్యాన్స్ తీసుకున్నాము. ఈ చాలా బాగున్నాయి క్వాలిటీ. దీని ప్రైస్ 300 పడింది ఒక్కొక్క ఫ్యాంట్. అంటే ఇది 800 రూపీస్ ఫ్యాంట్ మనకి 299కి వచ్చింది అన్నమాట.
ఇక్కడ కాస్ట్ కనిపిస్తుందా? మీరు జుడియోకి వెళ్ళకపోతే వెళ్ళండి ఖచ్చితంగా. చిన్నపిల్లలవి చాలా బాగున్నాయి, 99 రూపీస్ అలాగాను. లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నాం, ఈ ఇయర్ కూడా జుడియోలో 2 ఫ్యాన్స్ తీసుకున్నాం. ఆల్రెడీ మేము మ్యాక్స్లోని ట్రెండ్స్లో తీసుకున్నాము ఒక 3 ఫ్యాన్స్. మళ్ళీ ఇక్కడ జుడియోలో 300 కదా అని చెప్పేసి ఎలాగో ఫ్యాన్స్ ఒక 800 అలా పెడుతుంటే రావట్లేదు, అందుకే 300 కదా అని చెప్పి ఈ 2 తీసుకున్నమాట. ఇది ఇక వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను బయటను కూడా మాట్లాడడానికి ట్రై చేస్తే మాకు ఏంటంటే చాలా ఎక్కువ వాయిస్ ఉంటుంది, అంటే నాయిస్ ఎక్కువ వస్తుంది అన్నమాట. ఇల్లి షాప్స్ అన్నీ ఏంటంటే స్ట్రీట్ మీదే ఉంటాయి, రోడ్డు మీద దగ్గరలో ఉంటాయి. మీకు తెలుసు డాబా గార్డెన్స్ ఎంత దగ్గరగా ఉంటుందో. ఇంకా అవన్నీ సౌండ్స్ వస్తాయని చెప్పి ఇంకా డైరెక్ట్గా మాట్లాడలేదు. మైక్ కూడా తీసుకోవాలి, వైర్లెస్ మైక్. అక్కడ అడిగాం కానీ మేము వెళ్ళిన షాప్లో అన్ని కాస్ట్ ఉన్నాయి చాలాను. ట్రైపాడ్ చూసారు ఎంత కాస్ట్ చెప్తున్నారో. ఇంకా మేము చెప్పాను కదా 2000 ఫైనల్ అని చెప్తున్నారు. మేము 1500కి అడిగాము, అసలు 14కి అడిగాము, 15కి అడిగాము. 15 కన్నా ఎక్కువ పెట్టాలనిపించలేదు నాకు, అందుకే 15కి అడిగాము. ఆ 15కి కూడా ఇవ్వలేదు, ఇంక అందుకే తీసుకోలేదు. ఇది వీడియో ఎలా ఉంది ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.